నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. మహిళలను కించపరిచేలా మాట్లాడిన అంబటికి మాజీ సీఎం జగన్ మద్దతుగా నిలబడ్డం సిగ్గుచేటని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మండిపడ్డారు. గుంటూరులోని ప్రతిపాడు నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా తమ శ్రేణులు అసభ్య పదజాలంతో మాట్లాడలేదని చెప్పారు. నీచ రాజకీయాలకు పాల్పడుతున్న వైసీపీకి ప్రజల మద్దతు ఉండదనే విషయాన్ని గమనించాలని రామాంజనేయులు సూచించారు. అలాగే కేంద్ర బడ్జెట్లో చంద్రబాబు ఆలోచనలు స్పష్టంగా కనిపించాయని, ఏపీ అభివృద్ధికి కేంద్రం అండగా నిలుస్తుందనే అంశం మరోసారి ప్రస్ఫుటమైందన్నారు. మహాపాపం. ప్రతి కులంలో మంచి వాళ్ళు ఉంటారు, ప్రతి కులంలో చెడ్డవాళ్ళు ఉంటారు. అంతే తప్ప ఏదో ఒక కార్యక్రమంలో తప్పు చేసినటువంటి వాళ్ళని దండించాల్సింది పోయి వాళ్ళని శిక్షించాలి, ఇలాంటి పరివర్తన ఇలాంటి ప్రవర్తన భవిష్యత్తులో ఏ ఒక్కరూ చేయకూడదన్నటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి ఏ కులమైనా ఏ మతమైనా తప్పు చేసినటువంటి వాళ్ళని సపోర్ట్ చేయదు. కానీ కొంతమంది మాత్రమే విఘ్నులైన వాళ్ళు ఎవ్వరు కూడా ఏ కులంలో కానీ ఏ మతంలో కానీ ఎప్పుడూ చెప్పరు. అజ్ఞానులు, తెలిసి తెలియనటువంటి మిడిస్తనము, అవగాహన రాహిత్యము, ఎవరి ప్రాప్తం కోసమో ఎవరి కనసన్నుల్లో వాళ్ళు లీడర్గా ఎదగాలని తాపత్రయం పడుతున్నారో అలాంటి వారు కొద్దిమంది చేసేటటువంటి ప్రేలాపన ఒక కులానికి మతానికి అంటగట్టడం సహేతం కాదు. అది మంచి పద్ధతి కాదు. ఇక్కడ మా నాయకుడు యొక్క ఆలోచన విధానం చట్ట పరిధిలో ఏ కార్యక్రమమైనా జరగాలి, అంతే తప్ప చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు అన్నటువంటిది రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ప్రిన్సిపల్, మౌలిక సిద్ధాంతాన్ని ఆసరగా చేసుకునే మా నాయకుడు పనిచేస్తున్నాడు. కానీ మేము అలాగా ఇంకా అంత స్థాయిలో మేము సహనం పాటించడం మాకు సాధ్యం కావడం లేదు. అందుకోసమే మొన్న ఆయన ఛాలెంజ్ చేస్తే ఆ ఛాలెంజ్ని మేము తిప్పుకొట్టాం గోరంట్లలో. మరి ఆ తర్వాత ఇంకా ఆయన రెచ్చిపోతే మా పక్కనున్నటువంటి నియోజకవర్గాల నుంచి కూడా మా కార్యకర్తలు అందరూ కలిసి వెళ్ళి మరి ఆయన చేయడం తప్పు అనేటువంటిది మేము చెప్పడం జరిగింది. కాబట్టి మా నాయకుడు సహనం పాటించాలంటున్నారు. కానీ మా నాయకుడి యొక్క ప్రవర్తన మీద కానీ, మా నాయకుడి యొక్క పరిపాలన మీద కానీ, లేదా మా నాయకుడు చేసేటటువంటి విధి విధానాల్లో కానీ ఏవైనా తప్పులుంటే దాని చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఏ వేదిక మీదకు పిలిచినా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఏం చేశారు, మేమేం చేశామనేటువంటి. అంతే తప్ప ఒక మహానుభావుడిని ఈ దేశమే ప్రపంచమే గుర్తించినటువంటి ఒక మహానుభావుడికి జన్మనిచ్చినటువంటి తండ్రిని నీచంగా మాట్లాడడం అనేటువంటిది మరి ఆ మనిషికి ఎలా మనసు ఒప్పిందో నాకైతే అర్థం కాదు. అందుకే చేసిన తప్పులు ఊరికే పోవంటారు. కర్మ సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించాలి. నేనేం చేస్తానో అదే నా వెంట ఉంటుంది. కాబట్టి ఆయన ఆ 2 రోజుల్లో జరిగిన పరిణామాలు చూడండి. మేము అందరితో పాటు ఫ్లెక్సీలు వేసాము. మేము గోరంట్ల నడికూడిలో ఫ్లెక్సీలు వేసాము. ఫ్లెక్సీలు వేసినా కూడా అక్కడ జరిగినటువంటి పరిణామాలే చెప్పాము. అంత మాత్రాన ఆయన వచ్చి ఛాలెంజ్ చేయడం, ఆ ఫ్లెక్సీని తీసేయాల్సిందే అనడం. సరే మేము తీసేయలేదు, మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి ఇంకా ఎందుకు తీసేయలేదని అక్కడ ఎగిరాడు. సరే మళ్ళీ ఏదో దేవాలయానికి వెళ్ళాడు. దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చెప్తాడో కూడా ప్రార్థన చేసేటప్పుడు గమనించాలి కదా. కానీ మరి ప్రార్థన చేశాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చాడు, మళ్ళీ రెచ్చిపోయాడు. మీరు గమనించండి, మా క్యాడర్ ఎక్కడ కూడా సహనంతోనే ఉన్నాం. మా పోలీసులు కూడా ఆయన్ని వెళ్ళండి సార్ అని బ్రతిమలాడుతున్నారు. మరి ఆయనకు పూనకం వచ్చినట్టు ఒక్క మారుగా మైక్ కనబడేటప్పటికి బయటకు వచ్చేసాడు. బోన్లో నుంచి పులి ఎట్లా వస్తుందో అట్లా వచ్చేసి పూనలాగా మాట్లాడాడు. మరి అదేదో స్పర్లో వచ్చిందని కొత్త నిర్వచనం చెప్తున్నారు. స్పర్ర ఏంటో మాకు అర్థం కాలే.
స్మరణలో వస్తాయి, కొన్ని పదాలు వస్తాయి, కానీ నీచాతి నీచమైనటువంటి ఒక సభ్య సమాజం తలదించుకునేటట్లు ఒక గౌరవ ముఖ్యమంత్రి, అందులో ఒక సీనియర్ నాయకులు, తనకన్నా వయసులో చాలా పెద్ద, తండ్రితో సమానులైనటువంటి వాళ్ళని కాదు వాళ్ళ తండ్రిని మాట్లాడడం, మరీ ఆడపడుచుల్ని మరి అంత అగౌరవంగా ఆ పదాన్ని ఉపయోగించడం అనేది మరి ఆయన, నాకు తెలిసి ఇది ఆయన రాజకీయ జీవితానికి సమాధి. ఎందుకంటే ఎక్కడికి పోయినా మా ఆడపడుచులు ఉంటారు. ఆడపడుచులు ఇక్కడ తెలుగుదేశం ఆడపడుచులనే కాదు, ఎవరైనా ఆడపడుచులే. ఆడపడుచుల్ని ఈరోజు దేవతలుగా పూజిస్తున్నాం. ఒక చెల్లిగానో, ఒక అక్కగానో, ఒక తల్లిగానో, ఒక బాంధవ్యంతో గౌరవిస్తున్నాం ఈ సమాజంలో. అంతే తప్ప ప్రతి వాళ్ళని ఆ పదాన్ని ఉపయోగించడం మాత్రం సభ్య సమాజం ఎటువంటి పరిస్థితులు అంగీకరించదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా మహిళలకి ఆయన 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 అడుగు చూసినా, ఆయన ముఖాన్ని చూసినా ఆయన అనినటువంటి మాటలే గుర్తొస్తాయి. తప్పకుండా మరి మొన్న చీపురుల ప్రదర్శన చేశారు. ఈసారి మరి చీపురులకు కూడా పని పెట్టించే పరిస్థితి వస్తుంది. ఎవరో మేము ఆయనే కాదు, ఇంకొక ఆయన కూడా మిడిసి పడుతున్నాడు. అతను కూడా మరి కాన్సిక్వెన్సెస్ చూస్తాడు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు, పాలక పక్షాలు ఉంటాయి. అధికారం వచ్చినప్పుడు, ప్రజలు ఇచ్చినప్పుడు అధికారాన్ని మేము పరిపాలన రూపంలో చూపిస్తాము. అంతే తప్ప మీరు అధికారం కోల్పోయారని, సహనం కోల్పోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సబబు కాదు. 5 సంవత్సరాల మా ప్రతిపక్షంలో ఏనాడైనా ఎవరినైనా, మా నాయకుడు వదిలేయండి, మా యువనేత కానీ, యువగళంలో కానీ, లేదా మా 1 కోటి మంది సభ్యత్వాలు పొందినటువంటి మా వీర సైన్యం కానీ ఎక్కడైనా ఎవరైనా ఒక్క పౌరుషమైనటువంటి మాట మాట్లాడారా? మాట్లాడలేదు. సాక్షాత్తు అసెంబ్లీలో ఒక తల్లి సమానులైనటువంటి బోనమ్మ గారిని మాట్లాడారు. 151 నుంచి 11కి తగ్గిపోయారు. ఇప్పుడు ఈ రాష్ట్రానికి అహర్నిశలు కష్టపడుతున్నటువంటి ఒక విజనరీ మహానుభావుడిని, ఈ రాష్ట్రంలో పేదరికమే ఉండకూడదని తప్పించి దానికి అనుగుణంగా శ్రమిస్తున్నటువంటి ఒక కష్టజీవి యొక్క గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పుట్టించిన తండ్రిని దూషించడంతో ఆ 11 స్థానాలు కాదు కదా, వైసీపీకి రాజకీయ జీవితం ఉండదు. ఇప్పటికైనా ఆ తప్పు చేసినటువంటి వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరించండి. ఏ సమాధానం మీరు, అంటే ఏ సమాచారం ఇవ్వాలనుకుంటున్నారు, ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు సమాజానికి? నిన్న మేము ప్రతిపక్ష నాయకుడు అని చెప్పలేము, ఎందుకంటే ఆయనకు ప్రతిపక్ష హోదా లేదు. మరి ఆయనకు నేను ఉన్నానని మద్దతు తెలుపుతున్నాడు. అంటే దేనికి? ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులకి ఒక పదజాలాన్ని ఉపయోగించి మాట్లాడినటువంటి వ్యక్తికి మీరు సపోర్ట్ చేస్తారా? అంటే ఆడపడుచుల పట్ల మీరు ఇచ్చేటటువంటి గౌరవం ఇదేనా? ఒక సీనియర్ నాయకుడి యొక్క తండ్రిని, కుటుంబ సభ్యుల్ని నీచంగా తిట్టినటువంటి వ్యక్తుల్ని మనం సపోర్ట్ చేస్తామా? ఇది మంచిది కాదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము ఒక హెచ్చరిక చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే అలాంటి వ్యక్తుల్ని మనం సపోర్ట్ చేయకూడదు. ఇది ఇంకా ఇలాంటివి చేస్తే సభ్య సమాజం ఏ రకంగా కూడా మనల్ని హర్షించదు. ఓకేనా? ఒక 2-3 చెక్కులు ఇద్దాం. ఏమంటే చెక్కులు వచ్చిన